వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టోరీస్ విత్ కన్నయ్య. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను. ఈ వీడియో వచ్చేసి తిరుచానూరులో శ్రీ పద్మావతి అమ్మవారి టెంపుల్ దర్శనం ఎలా చేసుకున్నాము ఏంటి అనేది నేను చూపిస్తాను. అండ్ ఇది తిరుపతిలో కొండ కింద తిరుచానూర్ అనే ప్రదేశంలో ఈ టెంపుల్ అనేది ఉంటుంది. ఫస్ట్ మేము కాణిపాకం వెళ్ళాము. ఈ తిరుపతి ట్రిప్లో ఫస్ట్ మేము కాణిపాకం వెళ్ళాము. కాణిపాకం వీడియో నేను ఆల్రెడీ అప్లోడ్ చేశాను, ఇంకా చూడలేని వాళ్ళు ఉంటే చూడండి. అండ్ ఇది తిరుచానూర్ సెకండ్ పద్మావతి అమ్మవారు. మామూలుగా దర్శనానికి వెళ్ళాము, అంతా అయిపోయింది. ఇంకా దర్శనం లైన్లో క్యూలో నుంచుంటాం కదా, అప్పుడు ఒక 7 ఇయర్స్ బాబు, 7 or 8 ఇయర్స్ ఉంటాయి అనుకుంటా. ఆ బాబు అడుగుతున్నాడు వాళ్ళ అమ్మని, అమ్మ ఎవరు ఈ అమ్మవారు అంటే ఆవిడ చెప్పారు, వెంకటేశ్వర స్వామి వైఫ్ భార్య అని. మరి ఇక్కడ ఉంది ఏంటి, పైన లేదేంటి ఆ టెంపుల్, ఇక్కడ ఎందుకు ఉంది, వైఫ్ కదా. వాడు ఎంత ఇన్నోసెంట్గా ఎంత క్యూట్గా అడిగాడో. అప్పుడు వాడికి ఏం తెలియదు కదా పాపం. దీనికి ఒక స్టోరీ. అసలు పిల్లలకి మన పురాణాలు ఇవి మనం చెప్పట్లేదా లేదా వాళ్ళు నేర్చుకోవట్లేదా, నాకైతే ఇప్పటికీ ఒక క్వశ్చన్ మార్కే. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకెంత తెలుసు? మన 90s, నేను 90s కిడ్ కాబట్టి నాకైతే బాగా గుర్తు. ఎవ్రీ సండే మా మహాభారతం వచ్చేది. మహాభారతం కాదు, భాగవతం వచ్చేది. తర్వాత పంచతంత్రం, ఈ రెండు వెంటనే బాగా వచ్చేది. నాకైతే బాగా గుర్తుంది. ఎవ్రీ సండే పక్కా చూసి ట్యూషన్కి వెళ్ళే వాళ్ళము. అలా కొంత నాలెడ్జ్ ఉంది. ప్రతి కృష్ణుడిది కదా, వెంకటేశ్వర స్వామిది, అండ్ ఎన్టీఆర్ గారిది కూడా ఒక మూవీ ఉంటుంది, నేమ్ గుర్తులేదు కానీ మూవీ ఉంటుంది. సో ఇవన్నీ ఈ రోజుల్లో మూవీస్ తక్కువ, ఉన్న మూవీస్లోనే మొత్తం చెప్పడం అనేది చాలా తక్కువ. సో నాకు అప్పుడు అనిపించింది ఇంకా తెలియాల్సినవి చాలా ఉన్నాయి. అంటే పిల్లలకి మనకి ఇంకా వాళ్ళకి ఏమీ తెలియదు, తెలిసినా కొంచెం మాత్రమే తెలుసు. మనం వాళ్ళకి నేర్పియాలి. మనకు కూడా తెలియదు పూర్తిగా, మనం నేర్చుకుని వాళ్ళకి నేర్పియాలి. ఇంకా మీరు చూసుకుంటే లైక్ వేరే కమ్యూనిటీస్ మనం తక్కువ చేస్తున్నాము, తక్కువ అని కాదు, కంపేర్ చేసుకుంటే వాళ్ళు ఎవ్రీ సండే ప్రేయర్స్గానో ఎవ్రీ ఫ్రైడే చిన్న పిల్లల నుంచి వాళ్ళు మసీదులకు వెళ్ళడము, ఖురాన్ నేర్పించడం పిల్లలకి నేర్పిస్తూ ఉంటారు, మీరు అబ్జర్వ్ చేసి ఉంటే. కానీ మన పిల్లలకి మాత్రం మనం అట్లీస్ట్ టీవీలో వచ్చే ప్రవచనాలన్నా వాళ్ళు చూస్తారా? ఎవరో తాత వచ్చారు, కట్ చేసే వేరే ఛానల్ పెట్టు అని వాళ్ళే చేంజ్ చేస్తారు. సో అది మారాలి అని నా ఉద్దేశము. అందుకే ఇప్పటి నుంచి మా కన్నయ్యకి నేను అన్నీ కొంచెం చిన్నగా వాడికి ఇంట్రెస్ట్ కలిగేలాగా షార్ట్ అండ్ స్వీట్ స్టోరీస్ అలవాటు చేస్తున్నాను. ఇది కూడా ఆ బాబు అలా అడిగినందువల్లే నాకు ఈ థాట్ వచ్చింది. నేను ఇప్పుడు అనుకుంటున్నా ఎవ్రీ సాటర్డే వెంకటేశ్వర స్వామి కథ పార్ట్స్గా చెప్దామని నేను డిసైడ్ అయ్యాను. ఇది పద్మావతి అమ్మవారిది కూడా షార్ట్ అండ్ స్వీట్ స్టోరీ ఉంది. నేను ఇది ఎప్పుడు కంటిన్యూ చేస్తాను. ఫుల్ వీడియో చూడండి. నేను చెప్పే స్టోరీ నాకెలా తెలుసు, నీకు అన్నీ తెలుసా అని అనుకోకండి. నాకు తెలియదు, కొంతవరకే గుర్తుని చెప్పా కదా, భారతం చూసేదాన్ని అని. భాగవతం
సో అది గుర్తుంది. ఇంకా అంత గుర్తుపెట్టుకుని రీకలెక్ట్ చేసుకునే అంత నాలెడ్జ్ అయితే నాకు లేదు. అందుకని నేను కొండపైన ఆ థాట్ రాగానే నేను అక్కడ స్టోరీ బుక్స్ అమ్ముతుంటే నేను వెంకటేశ్వర స్వామిది, రామాయణం చాలా బుక్స్ కొన్నాను. దాంట్లో ఈ వెంకటేశ్వర స్వామిది సిరీస్ అయితే సాటర్డే చెప్దాం అనుకుంటున్నాను. ఆ బుక్లో నుంచి నేను ఈ స్టోరీ అనేది తీసుకొని చెప్తున్నాను మీకు. అందరూ అనుకోవచ్చు, ఏంటి మీ అమ్మాయి ఎప్పుడు చూసినా గుళ్ళు, గోపురాలు, పురాణాలు, పద్ధతులు అంటుంది అని అనుకోవద్దు. ఎంత ఫాస్ట్ జనరేషన్ అయినా, ఎంత టెక్నాలజీ వచ్చినా కూడా చివరాఖరికి అందరూ దేవుని దగ్గరికి వెళ్ళి మొక్కుతాము. దేవుడా మాకు లైఫ్ కావాలి, దేవుడా మాకు చదువు కావాలి, తిండి కావాలని లాస్ట్ ఆయన్నే కదా మనం మొక్కేది. సో ఆయన గురించి కొంచెం తెలుసుకుంటే తప్పు లేదు అని నా ఉద్దేశము. అందుకే ఈ పురాణాలు, ఈ ఎథిక్స్ అని నేను పాకులాడుతూ ఉంటాను. చాలా లాగ్ అయింది వీడియో. మెయిన్ స్టోరీ చెప్పకుండా ఇవన్నీ చెప్తుంది అనుకోవద్దు. ఫస్ట్ వీడియో స్టోరీది కాబట్టి ఇది ఇంత పెద్ద లాంగ్ వీడియో అయిపోయింది. నేను స్టోరీ స్టార్ట్ చేస్తాను, చూడండి. లక్ష్మీదేవి పద్మ సరోవరమున వెలయుట. దేవి, మన వివాహమునకు కుబేరుని వద్ద అప్పు చేశాము. ఆ రుణం తీర్చుటకు మార్గము తెలవట్లేదు. కుబేరునికి ప్రతి సంవత్సరము వడ్డీ చెల్లించాలని పత్రం రాసి తిని, అది చెల్లించుటకు నాకు కొంత ఉపకారం చేయవలను. నీవు కలియుగమున నా భక్తులను వారి వారి ఆపదల నుండి వారిని ఆపదల నుంచి కాపాడుచు వారి వద్ద వసూలు చేసిన వడ్డీ కాసులు ప్రతి సంవత్సరమును కుబేరునకు కలియుగ యుగాంతము దాకా చెల్లించి అనంతరము అతని అసలు తీర్చి మనము వైకుంఠము చేరి సుఖముగా ఉండెదము. అంత పర్యంతము నీవు పద్మసరోవరమున వెలసి భక్తులను రక్షించుము. నీవు నన్ను ఎడబాయకుండా నీ నిజస్వరూపము నా వక్షస్థలమును నిర్ణయించి నీ అంశము మాత్రము అచ్చట కొలువు తీరుము అనేను. లక్ష్మీదేవి స్వామి మాటలకు సంతోషించను. వెంకటేశ్వరుడు లక్ష్మీదేవి మనసార కౌగిలించుకొని తన వక్షస్థలమును చేర్చుకొనెను. శ్రీనివాసమూర్తి బ్రహ్మాది దేవతలను రావించి విశ్వకర్మతో ఇట్లనెను. శుక్లశ్రమమున పద్మసరోవరము సమీపమున దివ్యమందిరము నిర్మింపము అనేను. విశ్వకర్మ అలానే అన్నారు. ఒక శుభముహూర్తమున లక్ష్మీదేవిని ఆ మందిరమును ప్రవేశింపజేసి సుఖనునితో, నీవు ఈ క్షేత్రమున ఒక అగ్రహారము నిర్మింపము అని బల్కెను. వీడియో అంతా విన్నారు కదా. మా మదర్ చెప్పారు స్టోరీ, ఎందుకో అమ్మ చేత చెప్పాలనిపించింది. ఈ వీడియో ద్వారా మీకేమర్థమైంది? నాకైతే అంతటి దేవుడికే అప్పులు, వడ్డీలు, ఇంకా 12 సంవత్సరాల తపస్సు ఆ దేవి కోసం తప్పలేదు. సో మనుషులకి మనం ఎంత చిన్న చిన్న వాటికి బెంబేరెత్తిపోయి టెన్షన్లు పడిపోయి అలాంటివి చేయకూడదు అని నాకైతే అర్థమైంది. హోప్ అందరికీ వీడియో అర్థమైంది, నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ షేర్, subscribe to my channel. Bye. Tata.